అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ గట్కేసర్ వెళ్ళే రోడ్లో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో చెంగిచేల క్రాస్ రోడ్ దాటగానే మీకు పిల్లర్ నెంబర్ 131 131 దగ్గర లెఫ్ట్కి రండి. ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీకు డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. టోటల్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటుంది. కింద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ పెట్టండి అంతే. వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను. ఈరోజు వెహికల్ వచ్చేసి హోండా సిటీ 2015 హోండా సిటీ ఎస్వి డీజిల్ వర్షన్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,16,000 తిరిగింది. 1,16,000 డ్రైవర్. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్ ఉంది. ఈ వెహికల్కి వచ్చేసి మనకి 4 టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ కూడా రన్నింగ్లో ఉంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఇక్కడ మనం టైర్లు చూసుకోవచ్చు అండి. 4 టైర్లు 100కి 100% టైర్లు ఉన్నాయి. సీల్ టైర్లు ఉన్నాయి. ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ అయితే అవ్వలే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. హోండా సిటీ ఎస్వి డిక్కీ సైడ్ చూసుకుందాం ఒకసారి. చాలా స్పేస్ ఉంటుందండి హోండా సిటీలో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలాంటి రస్ట్ అయితే లేదండి. చాలా నీట్గా ఉంది. స్టెఫ్నీ వచ్చేసి మనకి 30% ఉంది. స్టెఫ్నీ కూడా ఏ గ్లాస్ చేంజ్ కావాలి, ఏ గ్లాస్ కూడా చేంజ్ కావాలి. ఒరిజినల్స్ ఉన్నాయి గ్లాసెస్ అన్ని. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఈ టైర్ కూడా 4 టైర్లు సీల్ ఉన్నాయి. జస్ట్ ఏం లేదండి, వెహికల్లో వచ్చేసి చిన్న ఇక్కడ గీత ఉంది అంతే తప్ప రిమైనింగ్ ఏ గ్లాస్ టచ్ అప్ కూడా కాలేదు వెహికల్. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్లో నుంచి. ఇంటీరియర్ చూసుకుందాం అంటే సీట్స్ అయితే చాలా బాగున్నాయి. సీట్స్ బ్యాక్ సీట్స్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ చూసుకుందాం. నీట్గా ఉంది. రూఫ్ కూడా నీట్గా ఉంది. డోర్స్ కూడా చూసుకోవచ్చు. చూసుకుందాం. ఓన్లీ సీట్ ఒక్కటి చేంజ్, కవర్ ఒక్కటి చేంజ్ చేసుకొని సరిపోతుంది. రిమైనింగ్ మాత్రం నెంబర్ 1 ఉంది ఇంటీరియర్. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ దగ్గర 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డాష్ బోర్డ్ చూసుకోవచ్చు మనకి నీట్ ఉంది. నెక్స్ట్ వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి వెహికల్. స్టార్టింగ్ ట్రబుల్ అయితే 0, ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ చూసుకుందాం. 1,16,374 1,16,300 తిరిగిందండి వెహికల్. చాలా సైలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఏసీ కూడా చూసుకుందాం. వెంటనే కూల్ అయిపోయింది. ఏసీ చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. అందరూ కూల్ అయిపోయిందండి. గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. నెక్స్ట్ ఇక్కడ స్టీరింగ్ దగ్గర చూసుకోవచ్చు. ఆల్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ స్టీరింగ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ వచ్చాయి ఇక్కడ ఉంటుంది మనకి. టోటల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. డోర్ కూడా చూసుకోవచ్చు. నీట్గా ఉన్నాయి సీట్స్. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఆప్రాన్ చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బ్ లేదు మనకి. ఇక్కడ జెన్యూన్ ఉంది చూసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు మనకి ఇంజన్ సైడ్ నుంచి. ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఏ డిస్టర్బెన్స్ లేదండి. నీట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకుందాం మనం. మనకి ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏం కొట్టట్లేదు, ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా బీటింగ్ కూడా చాలా సైలెంట్ బీటింగ్ ఉంది. నెక్స్ట్ మనకి బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెటే ఉంది. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. 2015 హోండా సిటీ ఎస్వి డీజిల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 1,16,000 తిరిగింది. 1,16,000 డ్రైవర్ కానీ నెంబర్ 1 ఉంది ఇంజన్ వచ్చేసి. ఈ వెహికల్కి వచ్చేసి 4 టైర్లు మనకి సీల్ టైర్లు వేసి ఇచ్చారు. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 5,30,30,000 చెప్తున్నారు. 5,30,000 చెప్తున్నారు. దీంట్లో కూడా సైట్లీ బార్గెన్ చేస్తున్నారు. ఈ వెహికల్కి
ఫైనాన్స్ కూడా వస్తుంది. మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓనర్తో మాట్లాడిస్తా, రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా. థ్యాంక్ యూ.